పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. నేటి సువార్తలో గొర్రెల కాపరికి గొర్రెల మధ్య ఉండే సంబంధం గురించి తెలుసుకుంటున్నాం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, కావలివాడు వానికి తలుపు తీయను. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవను. తన గొర్రెలన్నిటినీ బయటకు తోలుకుని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త ద్వారా యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు, గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు ఆలకిస్తాయని, గొర్రెల కాపరి వెనకాల గొర్రెలు నడుస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ గొర్రెల కాపరి ఒక నాయకుడుగా ముందెళ్తూ ఉంటాడు. ఆ గొర్రెలకు ఎటువంటి అపాయము రాకుండా తాను ముందు నడుస్తూ ఉంటాడు. ఒకవేళ అపాయము పొంచి ఉంటే అపాయాన్ని రానివ్వకుండా అడ్డుపడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన కాపరి, మన మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన కడుజాడల్లో మనము నడవాలి. మన క్షేమమే ఆయన లక్ష్యము, మన రక్షణమే ఆయనకి ధ్యేయము. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకించలేదు. నేను ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించినడలా వాడు రక్షణమును పొందును. అతడు వచ్చుచూ పోవచ్చు ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమనిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషములో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. గొర్రెలు పోవు ద్వారమని నేనే అంటున్నాడు. నా ద్వారా తప్ప నిత్య జీవితాన్ని ఎవరు కూడా పొందుకోలేరన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు చేరలేరన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అవును, ప్రభువే మన మార్గము, ప్రభువే మన జీవము, ప్రభువే సత్యము. కాబట్టి ప్రభు యొక్క మార్గములో మనం పయనించినప్పుడు మనము నిత్య జీవితాన్ని పొందుకోగలము. ప్రభు మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ప్రభువుకు ముందు చాలా మంది నాయకులు వచ్చారు. వారందరూ కూడా ప్రజలను సరైన మార్గములో నడిపించలా. వారి స్వార్థం వారు చూసుకున్నారు. వారి స్వలాభం కొరకు జీవించారు గాని ప్రజల యొక్క క్షేమం మేరకు నడిపించలేదు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, ప్రభు తెలియజేస్తున్నాడు, నేను జీవమునిచ్చటానికి వచ్చాను, దానిని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని తెలియజేస్తున్నాడు. ప్రభు జీవాధిపతి. ఆయన దగ్గరికి వెళ్తే మనకు జీవాహారము దొరుకుతుంది. ప్రభు చెంతకి వెళ్తే ప్రభు మనకు జీవజలాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ మంచి గొర్రెల కాపరిని మనం ఆశ్రయించాలి. ఆయన మందలో మనం చేరాలి. అందుకనే కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, ప్రభువే నా కాపరి, నాకు ఎట్టి కొదువే లేదు. నన్ను ఆయన పచ్చిక బయళ్లలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించుకుని పోవును. నేను గాఢాంధకారపు లోయల గుండా సంచరించినను నాకు ఎటువంటి అపాయము కలగదు, ఎందుకంటే నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. మనము ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మన కాపరి అని యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరి. మన క్షేమం కొరకు నిరంతరము ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. మన క్షేమమే, మన రక్షణమే ఆయన యొక్క ధ్యేయం. కాబట్టి ఆ ప్రభుని అనుసరిద్దాం. ఆ ప్రభువు మనందరూ కూడా పిలుస్తున్నాడు. గొర్రెల కాపరి ఏ విధంగా అయితే గొర్రెలను పిలుస్తాడు, అదే విధముగా మన ప్రభువు మనందరూ కూడా పిలుస్తున్నాడు. ఆ పిలుపుని అందుకుని ఆ ప్రభుని వెంబడిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వరా, ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు మంచి గొర్రెల కాపరి. ప్రభువా, గొర్రెలు ఏ విధంగా అయితే గొర్రెల కాపరి వెనకాల నడుస్తాయో అదే విధముగా మేము కూడా
యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో పయనించే భాగ్యాన్ని దయచేయండి. ఆయన యొక్క స్వరాన్ని ఆలకించి ఆయన చెంతకు వెళ్లే గొప్ప విశ్వాసాన్ని, వరాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.